మర్డర్ చేసినందుకు నేను అరెస్ట్ చేస్తున్నా. అరవింద్కి ఏమైంది? పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు అరవింద్ చనిపోయిన వాడితో ఎందుకు గొడవ పడ్డాడో అదేనా తెలుసుకుందాం. ఏం చేయాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో తర్వాత ఆలోచిద్దాం. పోతే ఏం చేస్తావు? నా భర్తనే రక్షించుకోలేకపోతే ఆ న్యాయదేవత ముందే జడ్జిమెంట్ చదవడం పూర్తయ్యేలోగా నాకు నేను శిక్ష విధించుకుంటాను. మరణ శిక్ష. నా భర్త నిర్దోషిగా విడిపించుకుంటాను. ఎగిరిపడిన లాయరమ్మ ఎలగిల పడిందా? ఈ దెబ్బతో గిలగిలగిల కొట్టుకు సావాలా? పరమాంస ఏ మాట కామాట చెప్పుకోవాలి. సెంటర్ చూసి కొట్టాడయా. అదేదో మీరు చేసి పొంగిపోతారేంటి సార్? ఎవరు చేస్తే ఏందబ్బా? గొప్ప న్యూస్ తెచ్చావు గానే ఇంకోసారి చెప్పయ్యా. చెవులకు సమ్మగా ఉందా? చెప్పడానికి ఏముంది సార్, ఇక సంజయ్ పని అంతే. శుభ్రంగా నల్లకోట వేసుకుని సీటింగ్ కేసులు రైడింగ్ కేసులు చూసుకోమంటే ఎన్నదా? ఎనలా? ఇప్పుడు చూడు రచ్చ రచ్చ అయిపోయి ఉండలా. వాళ్ళ సంగతికి ఏం గానీ ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పండి సార్. ఏందబ్బా చెప్పేదారు కదా? అమెరికా వాడు ఇరాక్ మీద బాంబు అయితే ఇండియా వాడు ఏం చెయ్యాలా? గమ్మునుండాలి. అది తెలివైన మాట అంటే. దొరక అవినాష్ గారు సీక్రెట్ దొరికితే గమ్మునుండి ఏం లాభం సార్? ఓర్ని బండపడి ఇన్స్పెక్టరా, చేతిలో ట్రంప్ కార్డు ఉంది కదా అని ఎప్పుడు పడితే అప్పుడు చూపించరా బస్సు? దేనికైనా టైం రావాలి కదా. ఆ టైమే ఎప్పుడు అంట. ఎప్పుడంటే ఎలక్షన్లు అనౌన్స్ అవ్వాలా, పరమహంస పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలా. అర్థమైంది సార్. వారిని పాసుకోవాలా? ఏందబ్బా నీకు అర్థమైందా? కత్తరోడు ఆలోచన కాకి వాడికి అర్థం కావడానికి 10 జన్మలు కావాలా? నువ్వు చెప్పింది చాలుగానే నేను చెప్తా. ఈయన చెప్పండి సార్. ఏం చేయను? ఏం చేయబాక, జరిగేదంతా సోత్తా ఉండు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ ఢిల్లీలో పాతుకుపోయినట్టు నా మనిషిలాగా నువ్వు పరమహంస గ్రూప్ లో పాతుకుపోవాలా. ఎప్పటికప్పుడు అక్కడ జరిగే విషయాలన్నీ నాకు రిపోర్ట్ పంపుతా ఉండాలా. తేడా వచ్చిందో పెండు తీస్తా. అరవింద్ ఎవరినో షూట్ చేశాడంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. మన ఇంటికి వచ్చి పార్టీకి పిలిచి వెళ్లేదారిలో ఎవరినో హత్య చేయడం నో. ఐ జస్ట్ కాంట్ బిలీవ్ ఇట్ డాడ్. సంధ్యక పక్కన ఉండగానే బావగారు ఎవరితోనో గొడవ పడ్డారంటే, హత్య చేశారంటే నమ్మనుగాక నమ్మను. ఎంతో సంతోషంగా ఇంటికొచ్చి బొట్టు పెట్టి తప్పకుండా రండి పిన్ని అని ప్రేమగా పిలిచిన సంజను తెల్లారేసరికి ఆ స్థితిలో పలకరించాల్సి రావడం నిజంగా దురదృష్టం. సంధ్యక ముఖం చూస్తే ఏదో దాచిపెడుతుంది అనిపిస్తుంది. అక్కడేదో జరిగింది. ఆ జరిగిన దానికి బావగారు ఈ కేసులో ఇరుక్కోవడానికి తప్పకుండా ఏదో సంబంధం ఉండే ఉంటుంది. అవును రాజేష్, అదేంటో తెలుసుకోగలిగితే అసలు దోషులు ఎవరో తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను పెదవి విప్పకపోతే సంధ్య జీవితం నాశనం అయిపోతుంది. నిజం బయటకు వస్తే నా కాపురం మాత్రమే కూలిపోవచ్చు. కానీ నేను మౌనంగా ఉంటే అరవింద్ ప్రాణాలే పోవచ్చు. వీల్లేదు, అలా జరగడానికి వీల్లేదు. సంధ్య, ఇన్నాళ్ళు స్వార్థంతో బతికాను. డబ్బుంటే మనిషి ఏమైనా చేయొచ్చని అహంకారంతో విర్రవీగాను. మోసాలతో కుతంత్రాలతో రాత్రింబవళ్ళు ఎత్తుకు పై ఎత్తులేశాను. తాళి కట్టిన రాజేష్ ముందు మంచిదానిగా నటిస్తూ అత్తమావల్ని బాధించాను, సాధించాను. ఓ ఆడపడుచుగా ఆత్మీయంగా చూడకపోగా నిన్ను నేనే రాజేష్ చేత ఇంట్లోంచి వెళ్ళగొట్టించాను. కానీ నువ్వు ఇంత చేసినా నా మంచి కోరే నా కాపురం పాడవ్వకూడదని నీ భర్తని పోలీసులు అరెస్ట్ చేస్తున్నా నిబ్బరంగా నిలబడ్డావు. కానీ ఇంక ఈ నిజాన్ని దాచడం నా వల్ల కాదు. చెప్పేస్తాను. రాజేష్కే కాదు, అందరికీ. అసలేం జరిగిందో అందరికీ చెప్పేస్తాను. పూజ, ఇలాంటి పిచ్చి పని చేయడానికైనా ఇదంతా చేసింది. ఓ లాయర్గా నా భర్త నిర్దోషిగా ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. దయచేసి తొందరపడి ఇంత కష్టాన్ని వృధా చేయకు. ఎలా సంధ్య? సాక్ష్యాలన్నీ అరవింద్కి వ్యతిరేకంగా ఉన్నాయి. నీ నోరు విప్పకపోతే ఒట్టు. ఇంకొక్క మాట మాట్లాడినా నా మీదొట్టు. సంధ్య,
అవును పూజ, రాజేష్ నా తమ్ముడే కావచ్చు, కాని వాడు మగడేగా. అవినాష్తో నువ్వు నా ఫోటోల్ని చూసి, కానీ ఆ ఫోటోస్ అబద్ధం. అవి అబద్ధం అని నీకు నాకు మాత్రమే తెలుసు, రాజేష్కి తెలీదు కదా. ఆలు మగల మధ్య దాపరికాలే ఉండకూడదు అంటారు. కాని ఒక్కొక్కసారి నిజాలు చెప్పడం కన్నా వాటిని దాయటమే కరెక్ట్ అనిపిస్తోంది. కానీ ఏనాటికైనా ఈ సంగతి రాజేష్కి తెలిస్తే? ఏమో, రేపేం జరుగుతుందో మన చేతుల్లో లేదు. మనం ఆలోచించాల్సింది ఈవాల్టి గురించే. నా మూలంగా నీకు ఎవరి మూలంగా కాదు అని నాకు తెలుసు. ఇలా జరగాలని రాసుంది, జరిగింది, అంతే. తన దగ్గర రమణ అనే యువకుడు గతంలో అప్పుగా తీసుకున్న డబ్బుని తిరిగి ఇవ్వనన్నాడనే కోపంతోనే అరవింద్ గొడవ పడ్డాడని, ఆ గొడవ తీవ్రస్థాయికి చేరిన దశలో రివాల్వర్తో రమణని షూట్ చేశాడని పోలీసులు ఎఫ్ఐఆర్లో రాశారమ్మా. తెలుసు అంకల్. భార్యతో కలిసి సంతోషంగా కారులో వస్తున్న భర్త డబ్బు కోసం ఎవరితోనో ఘర్షణ పడి షూట్ చేశాడంటే పోలీసులు నమ్మచ్చేమో గాని క్రిమినల్ లాయర్గా నేను నమ్మనమ్మా. నువ్వేదో దాస్తున్నావు, అదేంటో చెప్పమ్మా. చెప్తానంకల్. ఇప్పటిదాకా ఎవరికీ చెప్పని నిజాన్ని మీకు మాత్రమే చెప్తాను. అసలేం జరిగిందంటే, అరవింద్, పూజ, దగ్గరికి రాక అరవింద్. సార్, అతను నేను చంపలేదండి. మై గాడ్, ఆ అవినాష్ ఇంతకు తెగించాడా? అవునంకల్. నన్ను సాధించడానికి ఆ పూజను ఒక పావులా వాడుకున్నాడు. తన కాపురాన్ని కూల్చేస్తానని అనుక్షణం బెదిరిస్తున్నాడు. దారి కాచి అటాక్ చేశాడు. పూజని రక్షించడం కోసం నేను అరవింద్ తిరగబడేలా చేశాడు. ఆ ఘర్షణలో ఎలాగైనా అరవింద్ని ఇరికించాలని ముందే ప్లాన్ చేసి పోలీసులతో రెడీగా ఉన్నాడు. నా మీద కక్షతో అరవింద్ని ఇలా హత్య కేసులో. సంధ్య, మంచికి పోతే చెడు జరగడం అంటే ఇదేనేమో. ఈ కేసులోంచి అరవింద్ నిర్దోషిగా